RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండల కేంద్రంలో అత్యవసర సమావేశాన్ని ఆదివాసీలు 9 తెగల ఆదివాసీలకు సంబంధించిన వివిధ సమస్యలపై రాజ్గోండ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు హార్జు పంతల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల నుండి వచ్చిన ఆదివాసీలు ముఖ్య అతిథులను బాజా భజంత్రీలతో హార్జు పంతులు కూర్సింగ మోతీరాం భరుసా పోచయ్యకు స్వాగతం పలికారు. అనంతరం చిలకయ్య గుడికి వెళ్లి సాంప్రదాయ ప్రకారం పూజలు చేశారు. తద్వారా సమావేశం ప్రారంభించారు. రాయసింట తాజ్గోండ్ సేవా సమితి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఇకనైనా మేలుకోండి, మీలో విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, యువకులు స్పందించి రాయసింటర్ల జిల్లాలో కమ్యూనిటీలను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు బురసా పోచయ్య సూచించారు. అదేవిధంగా మాడవి నరసింగారావు జిల్లా సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ రాయి సెంటర్లో కమిటీల బలోపేతం చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని, ఏజెన్సీ ఏరియాలో జీపీలను విభజించడం తగదని, పేసా చట్టం ద్వారా రాయి సెంటర్ రాజకొండ సేవా సమితి ద్వారా హాసక్కులు సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెంచుకల్ పేట్ సర్మిడి ప్రభాకర్, పలు మండలాల నుంచి వచ్చిన సర్మిడియాలు గ్రామస్తులు పాల్గొన్నారు. చేన్లో నీళ్లు ఇనుకుతుంది, దున్ననోని చేను నుంచి పారకపోతుంది. ఇవాళ ఎందుకు వచ్చినాం అనేది మీకు చెప్పి ఇప్పుడు ఏంది ఇంతసేపు మేము మాట్లాడే మనము అంటే నేను కోయోల్ని కాబట్టి ఊకే కోయోళ్ళ పేరు ముడతాడు అంటాడు. లేకుండా మనకేందంటే దునియాలో ఐక్యత, జై మూలవాసి, జై మూలవాసి, జై మూలవాసి. అంత ఫోటో మీకు అందరు మైకేల్ ఎట్టిపోయిండు అసలు కవర్ చేసేట సార్ ముంగట చేస్తే నాకేసినట్టే. ఇంకా 4 ఉంచుల్ని మళ్ళీ పెద్దోళ్ళు మైకేల్ ఉన్నాడా కవర్ చేస్తాడా? మైకేల్ ఎదుగుతూ ఉంటాడా? ఇప్పుడు అంటే ఖతం సర్మేడి చూడు బాబా దాకా సర్మేడి పెంచుకల్ పేట రూట్ లో పోయిండే టైం పడుతుంది. తర్వాత లాస్ట్
జిల్లబడి మన కొడప శంకర్ సార్ స్వయం సార్ जरा बचा हम लोग पूजर बोल मंत्र ले पूजरे కొడుకా కొద్దిగా వెనక్కి జరగండి దా పెద్ద మనిషి దా మా పూజరి సేవకి మాకు బొట్టు పెట్టు బొట్టు పెట్టు మన దేవుడు మన అందరు పెట్టు అందరు పెట్టు అందరు ఎవరు వస్తారు అది దేవా రావాలి మీటింగ్ ఇప్పుడు మీటింగ్ ఉన్నది చెప్పాలి ఇక్కడ జిల్లా చెప్తే మాకు మంచి ఆగవే మొదలు అక్కడ తలవార సమయం ఒకసారి జరగండి మీరు అందరూ జరగండి పక్క జరగండి శంకర్ సార్ కొద్దిగా పక్క జరగండి కొద్దిగా పక్క జరగండి ఇంకా బ్యాగ్ అరే మీరు మొక్క రావాలి నేను చెప్పేది అర్థం చేసుకోండి ఒకసారి రంగండి దేవుని ఇంకోసారి నేను నిఖిలాంగుని ముందు ఉన్నట్టు అట్లా అరే జంగులింగం కూడా ఉన్నారు కదా భరత్ చెప్పు భరత్ జై సేవ జై జంగు జై లింగం జై మూలవాసి జై సేవ జై గోండ్వానా జై రాయ్ సెంటర్ జై రాయ్ సెంటర్ జై మూలవాసి జై మూలవాసి జై మూల్ నివాసి జై గోండ్వానా జై బిర్సా ముండా జై రామ్జీ గోడ్ జై కుమరంబి జై ఎడ్లరావుట కొండల్ జై రాణి దుర్గావతి జై సేవ జై సేవ జై సేవ బుడల్ పెంత సేవ కియన బుడల్ పెంత బుడల్ పెంత బుడల్ పెంత సేవ సేవ జై సేవ 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 బుడల్ పెంత బుడల్ పెంత బుడల్ ఈరోజు కుమ్రంభీం జిల్లా తూర్పు ప్రాంతమైనటువంటి కాగజ్ నగర్ డివిజన్లో ఆదివాసీ గ్రామాల్లో ఒక నాయకత్వం నిర్వహణ కొరకు
ఆ నాయకత్వం రాయ్ సెంటర్ల రూపంలో ఇక్కడ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అంటే ఎందుకు ఎన్నుకోవడం అంటే ఉమ్మడి జిల్లా ఉండగానే కాగజ్నగర్ మండలంలో కాగజ్నగర్ డివిజన్ తూర్పు ప్రాంతం వెలువేసినట్టుండే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక 4 ఆదివాసీ తెగలు ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి స్కీములు వచ్చినా కూడా లబ్ధి పొందడానికి నోచుకోకున్నట్టుంది. ఎందుకంటే వీళ్ళకి సరి అయిన అవగాహన లేదు. ఈ ప్రాంతంలో ఎవరైతే గిరిజన నేతలు ఉన్నారో మనకు ప్రత్యక్షంగా ప్రభుత్వము కొన్ని రాయితీలు కానీ ఇవి కల్పించే సందర్భంలో వివక్షకు గురవుతున్న సందర్భంలో అయితే దీనికి ఎలా చేయాలనేదే రాయ్ సెంటర్ ఉద్దేశము. మాకు పార్టీలకు అతీతం కాదు, పార్టీలకు వ్యతిరేకం కాదు. ఏవైతే మాకు రాజ్యాంగంగా వచ్చిన హక్కుల కొరకు ఆ విధానంలో పడినే మాకు అభివృద్ధి ఫలాలు కావచ్చు, ఏమైనా మా భవిష్యత్తుకు అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం నుండి వచ్చే వాటి కొరకు మేము ఒక సంఘటితమై ఆ సంఘటన అనేదే మా సమాజపరంగా ఆదివాసుల రాయ్ సెంటర్లను ఈరోజు ఈ చింతన్ మానేపల్లి మండలంలో ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఆదివాసులు ఎవరు కూడా ఏవైతే రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ మెజారిటీగా ఉన్న వాళ్ళము రాజకీయంగా కొన్ని మేము మైనార్టీలో పడుతున్నాం అవగాహన లేక. ఒక ఆర్థిక సామాజికంగా కూడా మాకు నిరక్షకు గురవుతున్నాం. కాబట్టి అది ఈరోజు మేము ఆసిఫాబాద్ జిల్లా నుండి వచ్చి వాళ్ళకు ఎలాంటి ప్రభుత్వం నుంచి కానీ మాకు ఉన్న రాజ్యాంగం ప్రకటించిన హక్కులను లోబడే మేము మాకు జరిగిన నిర్లక్ష్యాన్ని మేము వెలివేతకు ఎందుకు గురవుతున్నాం అనేది కూడా ఈ పాలకులను మేము శాంతియుతంగా అడగటానికి కోసమే ఇక్కడ చైతన్యం చేయడానికే ఈ రాయ్ సెంటర్లు ఇప్పుడు కాదు, పూర్వము 1980 నుంచి ప్రారంభం జరిగినాయి. కాబట్టి దాని ఉద్దేశమే మావనాటే మావరాజ్, మావనాటే మావ సర్కార్. ఈ రాయ్ సెంటర్లు అని మీరు ఎందుకని అడగచ్చు. ఎందుకంటే ఇది హెరిటేజినల్ ట్రెడిషనల్ మా సంస్కృతిని కాపాడటానికే ఈ 5 కమిటీలో ఉంటుంది. కాబట్టి దీంట్లో మేము రాయ్ సెంటర్నే ద్వారా మా సమస్యలు సంస్కృతిని కానీ మా వచ్చే తరాలకు కూడా మా సంస్కృతి సాంప్రదాయాలు మా కులాచారాలను కూడా ఇచ్చడానికి కోసమే ఈ సంఘం ఉంది. ఎందుకంటే ఇతరేతర సంఘాలు ఉన్నాయి, కానీ వాటికి ప్రభుత్వం నుంచి ఉన్నది. కానీ ఇది మా కుల వృత్తులతో కానీ మా ఆచార్యాలతో కూడుకున్న రాయ్ సెంటర్. కాబట్టి ఈ రాయ్ సెంటర్ ద్వారా మేము వచ్చే తరాలకు మా సంస్కృతి సాంప్రదాయాలను కూడా అందిస్తామని మీ RTI టీవీ ద్వారా నేను మా ఆదివాసీ సమాజానికి కోరుకుంటున్నాం. నూతనంగా ఎన్నుకోబడ్డ మా రాయ్ సెంటర్ కార్యవర్గ సభ్యులకు నా ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో కొంతమంది విచ్ఛిన్నం చేస్తాను చూస్తాను, మీ స్పందన ఏజెన్సీ ఏరియాలో కొన్ని గ్రామ పంచాయతీలను విచ్ఛిన్నం చేస్తాను చూస్తున్నారు, ఏం చేస్తారు? అయితే దాంట్లో కొంచెం సాంకేతిక లోపాలు ఉన్నాయండి. నాకు తెలిసిన అవగాహనకు ఏజెన్సీ భూభాగం అనే దాంట్లో ఇప్పుడు 2016లో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ఏం తెచ్చిందంటే 500 ఓటర్లు జనాభా కలిగిన గూడానికి మేము పంచాయతీగా హోదిస్తాం అనేది ప్రభుత్వము తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే అది ఏజెన్సీ ప్రాంతం భూభాగం ఏముందో దానికి అవతల ఉన్న ప్రాంతంలో దానికి ఇటున్న ప్రాంతంలో అవతల ఉన్న అదే ఏజెన్సీ ఏరియా బార్డర్ కథలు ఉన్న గ్రామాన్ని గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్గా చేసి ఈ ఏజెన్సీగా ఉన్న మెజార్టీగా ఓటర్లు ఉన్న వాళ్ళను వాళ్ళ రాజకీయ చైతన్యం కోసం అలా చేస్తారని నేను చెప్తున్నా. అయితే ఇది పీసా యాక్ట్ ప్రకారం అదే రాజ్యాంగంలో మనకు 73వ రాజ్యాంగ సవరణలో ఏముందంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను పీసా యాక్ట్లో గ్రామ సభే అంతిమంగా అనేది ప్రొవిజన్లో ఉంది. దాన్ని ఇప్పుడు మేము ఈ రాయ్ సెంటర్ ద్వారా అవగాహన కల్పించి ఆ పీసా ఏమైతే మాకు ఇచ్చిందో పీసా అధికారాలు ఆ అధికారాలను ఇప్పుడు మేము మా పీసా తీర్మానం ప్రకారం ఇలాంటిగా ఈ కౌటాల్లో 11 గ్రామ పంచాయతీలో జరుగుతున్న అన్యాయాన్ని మేము రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం దృష్టి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్